హరే కృష్ణ. నేను విషయం ఏంటంటే చాలామంది యోగా చేయడం లేదు. చలికాలంలో మినిమం 4 నెలలు ఖచ్చితంగా యోగా చేస్తే వేసవికాలంలో చేసే అవసరం లేదండి, అంత అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే చలికాలం ఆరోగ్యానికి యోగా చాలా అవసరము. ఎందుకంటే ప్రకృతి మన దగ్గర ఉండాలి, ప్రకృతి దూరం అవుతున్నాం. ఎందుకంటే చలికాలంలో ఇంట్లో హీటర్ వేసుకుంటున్నాము, వేసవికాలంలో ఏసీలు వేసుకుంటున్నాం. అది మనము ప్రకృతికి విరుద్ధంగా చేస్తున్నాం. కాబట్టి చలికాలంలో చలి బాగా ఆహ్వానించాలి. చలి బాగా నాకు ఉండాలి, ఇట్లా మంచిగా ఇంత ఉదయం 6 గంటలకు ఎంత చెమట తీస్తున్నాం. చలికాలంలో చెమట తీయాలి, ఎండాకాలంలో వేసవికాలంలో మూత్రం బయటికి వేయాలి. అంత అద్భుతము. కాబట్టి చలికాలంలో ఎంత అద్భుతంగా ఉంటుంది బాడీ అంటే నేను కొన్ని చేసి చూపిస్తాను, అందరికి చూడాలి విషయం. ఇప్పుడు కొన్ని హార్డ్ వస్తున్నాను. లాజిక్లో ఆడసరలో ప్రయాణం చూపిస్తాము. కపాలభాతి మీరు ఏం చేయకుండా కపాలభాతి, వీటి, మయూరాసన్, శిరసాసన్, మళ్ళీ చక్రాసనంలో చేయడము చాలా అద్భుతంగా ఉంటుంది. బాడీ ఫిట్నెస్ ఉంటుంది. కాబట్టి చక్రాసనం కూడా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చలికాలంలో యోగా చేస్తే బాడీ ఎట్లా ఫిట్నెస్ ఉంటాయంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే చేస్తే తెలుస్తుంది బాడీ విషయం. బట్ ప్రతి ఒక్కరు యోగా ఖచ్చితంగా చేయాలి. ఆరోగ్యానికి యోగా అవసరం, వ్యవసాయానికి నీరు అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు కూడా ఎలాంటి వ్యాధుల దగ్గర రావండి, అద్భుతంగా ఉంటుంది. బాడీ ఎగిరిదుంగబుద్ధి అవుతుంది. అబ్బా ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చేయాలని మా యోగా సాధన కోరుకుంటున్నాను. హరే కృష్ణ.